హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా వైజాగ్ రామాలయం అయితే ఇప్పుడు దర్శించుకోవడానికి ఇంక ఇలా వచ్చామండి. ఇప్పుడు చూసారు కదా, మనకి అయోధ్యలో ఉన్న రామ మందిరం ఎలాగ ఉంటుందో అదే నమూనా ఆలయం వైజాగ్ బీచ్ దీంట్లో నిర్మించారని తెలిసిందండి. దానికైతే ఇప్పుడు వచ్చాము. ఇంకా మొత్తం ఇలా చూసుకుంటున్నాం. చూసారు కదా, మొత్తం అంతా జనం అయితే నిండిపోయారు. అందరికీ ఒకేసారి తెలియడంతో ఇది కొన్నాళ్లే ఉండడంతో ఇప్పుడే దర్శించుకోవాలి అని కొంతమంది అనుకోవడంతో ఒకేసారి వచ్చిన జనం అండి వీళ్ళందరూ కూడాను. ఇంకా సాయంత్రం అయితే లైటింగ్స్తో చాలా బాగుందని అనిపించింది. కొంచెం తొందరగానే వెళ్ళాలండి. అక్కడే 6 feet రాముడు విగ్రహం కూడా ఉన్నది, బాలరాముడు విగ్రహం. మనకి సేమ్ అయోధ్యలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి విగ్రహంతోనే నమూనా ఆలయం అయితే ఇక్కడ నిర్మించారు. అయోధ్య అనేసరికి మనం దూరం అనుకుంటాము, 2 రోజుల ప్రయాణం అనుకుంటాము. అలాంటి నమూనా ఆలయం మనకి ఇక్కడ పక్కనే వైజాగ్లో నిర్మించడం అంటే మాటలు కాదు కదా. అలాగే అలా సేమ్ ఉండేటట్టు మనకి అక్కడ ఎలా అయితే అనుభూతి కలుగుతుందో సేమ్ అలాగే ఇక్కడ నిర్మించారండి. దాన్ని ఇలా అయితే ఇంకా దర్శించుకుంటున్నాం. చూసారు కదండి, ఒకేసారి జనం అయితే వచ్చారు. అండ్ టికెట్ ఫీజు కూడా 50 rupees అని అన్నారండి. మామూలుగా అయితే మనకి అయోధ్య వెళ్ళాలి అని అనుకుంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలి, అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది అలాగే ఈ మధ్య కాలంలో అయోధ్య యాత్ర అంటూ చాలామంది చేస్తూనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి తెలిసే ఉంటుంది. కానీ అలాంటి శ్రమ ఏమీ లేకుండా సేమ్ అదే ఆలయం ఇక్కడ బీచ్ ఒడ్డున నిర్మించడంతో వైజాగ్ అనేసరికి విజయనగరం నుంచి చాలా దగ్గర అనుకుంటామండి. మాకు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అని అనుకుంటే వైజాగే అనుకుంటాము. ఎందుకంటే బీచ్ ఉంటుంది, స్టూడియోస్ ఉంటాయి, లేకపోతే రకరకాల ఫోటోషూట్లకి సీనరీస్ అవి ఉంటాయి. ఎక్కడైనా సరే వైజాగ్ చుట్టుపక్కల అన్నీ కూడాను చాలా దీనిగా ఉంటాయండి, మనకి అనువుగా ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలి అని అనిపిస్తే ఒక రోజు అంతా కూడా వైజాగ్ విజిట్ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు కూడా వైజాగ్లో ఇప్పుడు ఈ రామాలయంతో పాటు ఇంకా మినీ వరల్డ్ అని రకరకాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి సెలవుల్లో అయినా సరే, సమ్మర్ హాలిడేస్ అయినా సరే ఇది రిక్రియేషన్కి చాలా బాగుంటుందని అనిపించి మీకు కూడా చూపిద్దాం. అంటే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నమూనా ఆలయం అంటే మనకి ఎలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కదా, ఎలా నిర్మించారు అని అనుకుంటూ ఉంటారు. వీలైతే ఈ సమ్మర్ హాలిడేస్లో వైజాగ్ వచ్చినప్పుడు చూస్తారని ఉద్దేశంతో ఈ వీడియోలో పెడుతున్నాను. చూసారు కదండి, చాలా బాగుందని అనిపించింది. రాముడు అనేసరికి మనకి అయోధ్య గుర్తొస్తూ ఉంటుంది. మనకి పరిపాలన అంటే రాముడు అని అనుకుంటాము. అలాగే మనకి అయోధ్య అనేసరికి మనకి రాముడు పుట్టిన స్థలం అని అనుకుంటాము. మామూలుగా అయితే విగ్రహాలు అంటే మనకి రాముడు విగ్రహం అనేసరికి పట్టాభిషేకంతోనే ఉంటుందేమో అనుకుంటాం కదా. ఇలా అయోధ్యలో మాత్రం బాలరాముడు విగ్రహంతో ఉండడం చాలా విశేషం అని అనుకుంటూ ఉంటామండి. ఇంక ఇక్కడికైతే ఇక చూసారు కదా, ఇలా మొత్తం చుట్టూరు అయితే జనం అయితే ఇలా ఉంది, సెట్టింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇది సమ్మర్ కూడా కదా, అన్ని దూర ప్రాంతాల నుంచి అయినా సరే, దగ్గరలో ఉన్న వాళ్ళకైనా సరే ఎంటర్టైన్మెంట్ అనేసరికి విజిట్ ప్లేస్ అంటే మనకి ఎప్పుడు బీచ్, పార్క్ అలాగ అనిపిస్తూ ఉంటుంది. అదే బీచ్లో ఇలా నిర్మించడం కూడా చాలా కొత్తగా అనిపించి ఇందులో మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, చాలా కళగా ఉంది. అందులోనూ రాముల వారి విగ్రహం కూడా ఇక్కడ కళగా ఉంటుంది అని అన్నారండి. అందుకనే సరే అది ఇలా దర్శించుకుందామని ఇంక ఇలా వచ్చాము. అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి చాలా కష్టపడ్డారని మనకు తెలుసు కదా. అందరూ కూడాను మనకి వచ్చిన పరిపాలకులు కూడాను అయోధ్య రామ మందిరం నిర్మిస్తాము అని చెప్పి వచ్చిన వాళ్లే. కానీ అది ఇన్నాళ్ళకి నెరవేరిందండి. రాముడు మనకు మందిరం అది ఇన్నాళ్ళకి మనకు నెరవేరింది. ఆ అయోధ్యలో ఎలా అయితే నిర్మించారో సేమ్ అదే నమూనా ఆలయంతో ఇక్కడ ఏం పెట్టి నిర్మించారో తెలియదు కానండి, ఆ కలర్స్తో దగ్గర నుంచి కూడా, ఆ కార్వింగ్ దగ్గర నుంచి కూడా సేమ్ అలాగే అనిపించింది. ఇంక ఎన్నాళ్ళు ఉండదు అన్నారు. ఎందుకంటే ఇది సమ్మర్ హాలిడేస్ అవడంతోనూ, తర్వాత పిల్లలకి ఎక్కడికైనా విజిట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ తప్పకుండా విజిట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంకో చూసారు కదా, ఎక్కడ గోపురం అదేనో సేమ్ అయోధ్యలో ఎలా అయితే మనకు ఉంటుందో అక్కడ కూడా అలా ఉన్నట్టే ఇక్కడ పెట్టారండి. అలాగే మనకి సూర్యకిరణాలు రాముడి మీద పడుతున్నట్టు కూడా అయోధ్యలో మనకి దర్శనాలు అవి మనకి యూట్యూబ్లో అయినా సరే, వీడియోస్ రూపంలో అయినా సరే మనకి అందుతూ ఉన్నాయి కదా. సేమ్ అలాగే కూడా ఇక్కడ నాకు అనిపించింది. ఆ వెలుగుల్లో రాముడు అయితే అలా సూర్యకిరణాల మధ్యన ఉన్నట్టు అనిపించింది.
చాలా కష్టమే పడ్డారని చెప్పుకోవాలండి అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి ఆలకిస్తున్నాము. ఇంచుమించు 1991 నుంచి కూడాను ఈ రామాలయం గురించి పోరాటాలని, తర్వాత నిరాహార దీక్షలని, రథయాత్రలని రకరకాల పరిపాలకులకు చేశారు కదండి. ఇక చూసారు కదా, విగ్రహం అయితే ఇలా ఉంది. ప్రతి చోట కూడాను మనం రాముని దర్శించుకున్నప్పుడు మనకి సీతాదేవి పక్కనే ఉంటారు, లక్ష్మణస్వామి పక్కనే ఉంటారు, ఆంజనేయ స్వామి తోడు ఉంటారు అనుకుంటాం కదా. ఇది మాత్రం అలా ఉండదండి. అంతేనండి ఇవాళ వీడియో కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.